నిజంగా ఈ మలయాళీలు ఉన్నారే మామూలు గంచులు కాదు. ఓ పట్టాన్ తగ్గరు, ఓ పట్టాన్ లొంగరు. వివరాలకు వెళ్దాం. నేను మిస్టర్ బీద్ నా కామెంట్. ముఖ్యంగా ఆడ మలయాళీలు వాళ్ళని చూస్తుంటే బోళ్ళంత ఈర్ష్య, కావాల్సినంత అసూయ కలిగేస్తది. సుమ ఏంటండి ఆ తెలుగు మాట్లాడటం, వస పిట్టలా వాగేస్తది చాలా స్పష్టంగా తెలుగుని. నిత్యమేనన్ తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పేసుకోవటాలు, పాటలు పాడేసుకోవటాలు. మాతృభాష తెలుగు అయిన వాళ్ళకి కుళ్ళు రాదండి. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ తెలుగు నేర్చుకుని డబ్బింగ్లు చెప్పేస్తుంది. భాషదేముంది, పట్టుదలతో కూర్చుంటే పట్టుబడిపోద్ది. కానీ నేను చెప్పిన ముగ్గురు అమ్మాయిల్లో నాకు బాగా నచ్చేది వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వ్యక్తిత్వాన్ని దిగజార్చుకునేలాగా వ్యవహరించారు, టాలెంట్ తో దూసుకుపోతారు. ఆ సంగతిని సుమా, నిత్యమేనన్ చాలా సార్లు చూపెట్టారు. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కూడా తాను ఎంత కాన్ఫిడెంటో సూపర్ గా చెప్పింది. రీసెంట్ గా ఓ న్యూస్ వచ్చింది, ఆ అమ్మాయి రివీల్ చేసింది రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో ఛాన్స్ వచ్చింది హీరోయిన్ గా అని. లేటెస్ట్ గా వినపడుతున్న న్యూస్ ను బట్టి ఆమె నా సినిమాలో తీసుకోలేదని అర్థమవుతుంది. ఈ విషయానికి సంబంధించి ఆమె తన ట్విట్టర్ పేజ్ లో చాలా స్మార్ట్ గా రెస్పాండ్ అయింది. ఒక మంచి సంగతి నుంచి నేను రిజెక్ట్ అయిన ప్రతిసారి అంతకంటే బెటర్ అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది అనే కొటేషన్ ని పోస్ట్ చేస్తూ ఇది నిజం అని చెప్పుకొచ్చింది. స్వచ్ఛమైన ఆశావాదం అది. కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ అలాగే ఫీల్ అవ్వాలి. ఒక అవకాశం రిజెక్ట్ అయింది అంటే అంతకంటే బెటర్ అవకాశం మన కోసం వెయిట్ చేస్తుంది అని. అంతేగాని డీలా పడిపోకూడదు, డిప్రెస్ అయిపోకూడదు. ఆల్ ద బెస్ట్ అనుపమ. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.